ఏర్పడింది. ఈసారి ఆయన వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఆ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సి ఉంటుంది. అదే సమయంలో కళా వెంకట్రావు గారు ఖచ్చితంగా సహకరిస్తే తప్ప కలిసిటి అప్పలనాయుడు గారు ఉండదు. కాబట్టి మిగతా అన్ని నియోజకవర్గాలు చూసి కలిసిటి అప్పలనాయుడు గారికి ఆయన క్యాండిడేట్ని మనం పరిశీలించినప్పుడు పార్టీ ఆయనకు తోడ్పడుతుంది, అదే సమయంలో హెచ్ఆర్లో ఆయన పార్టీకి ఉపయోగపడతాడు అనేది మనం భావించవచ్చు. ఇప్పుడు చీపురుపల్లి విషయానికి వస్తే ఈ కిమిడి కళా వెంకట్రావు టికెట్ కేటాయించిన దగ్గర నుంచి ఈయన అక్కడ స్థానికంగా నాగార్జున ఇవ్వలేకపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే సయోధ్యలు చేసుకున్నారు, ఏదైనా చేసిన సమయంలోనైనా సరే ఇంతవరకు కలిసి వచ్చిన పరిస్థితి లేదు. ఇది ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పటికైతే నాగార్జున గారు కానీ కళా వెంకట్రావు గారు కానీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంది కానీ తన పెదనాన్న కళా వెంకట్రావు కోసం ఒక గ్రామంలో మాట్లాడింది కానీ మీరు అన్నట్టుగానే ఎక్కడ తటస్థించలేదు మనకేమీ. ఎందుకంటే టికెట్ ఆయనకి వస్తుందని అచంచల విశ్వాసంతో ఉండడం, జిల్లా సారథిగా కూడా కరోనా టైంలో కూడా చాలా చురుకుగా పనిచేయడం, అన్ని నియోజకవర్గాలు ఆయన విస్తృత పర్యటన కొనసాగించడం, అదే సమయంలో గత ఎన్నికల్లో ఎక్కడైతే ఓటమి పర్యాడో అక్కడ తాను గట్టిపరుచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూ ఉండడం వల్ల ఈసారి తను ఎలాగైనా గెలుస్తాడు అనుకున్న భావనతో ఉన్న టైంలోనే ఈ టక్కనే పొత్తుల కారణంగా కొన్ని సర్దుబాట్లు చేయాల్సి వచ్చినప్పుడు కళా వెంకట్రావు గారు పెద్ద ఉత్తరాంధ్రలో ఆయన ఒక ఫెమిలియర్ ఫిగర్, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి కాబట్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఈయన వెళ్ళలేదు. రేపు 24న నామినేషన్ ఉంది కళా వెంకట్రావు గారికి. ఈ లోపు ఏమైనా ఆయన నాగార్జున గారితో మంతనాలు జరపడమా, లేదా నాగార్జున గారి మొత్తం కిమిడి కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక్కొలికి తెచ్చుకొని రేపు నామినేషన్ టైంకి కలిసి ప్రయాణిస్తారా లేదనేది. అంటే ఇప్పటికైతే కలిక లేదు కాబట్టి అది కళా వెంకట్రావుని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందో మనం భావించవచ్చు. కానీ ఇంకా బోల్ టైం ఉంది వాస్తవానికి. కాబట్టి రేపు నామినేషన్ టైంకే ఇప్పుడున్న నాకున్న చీపురుపల్లి సోర్సెస్ నుంచి నాకు అందుతున్న సమాచారం నామినేషన్ టైంకే ఈ వివాదం కొలుక్కొచ్చి ఆ ఇద్దరు కలిసి పనిచేయడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడవచ్చు. ఒకవేళ కాకపోతే అప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే రాళ్ళ రాజకీయం బాగా ఉంది. ఈ గాయాలు అవడం అంటే ఈ రాళ్ళదాడులు అంటున్నవి గతంలో కొన్ని సంఘటనలు చూసిన తర్వాత సింపతి కోసమా అని చెప్పి కొంత అనుమానాలు ప్రజల్లోనే. అయితే వ్యతిరేకత మీద, నాయకుల వ్యతిరేకత మీద జరుగుతుందా లేకపోతే సింపతి కోసం జరుగుతున్నా? ఈ చర్చ మాత్రం ఆసక్తికరంగా జరుగుతుంది మొత్తం. అంటే అదే మనకి తెలియనట నవరసాలకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ రసం పండుతుందో తెలియదు, ప్రేక్షకుడిని ఏ రసం ఆకర్షిస్తుంది అనేది ఆ నాటక రంగం వేదిక మీద వాళ్ళ ప్రతిభా పాఠవాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి రాజకీయాలు కూడా మనం దాని నుంచి అనుసంధానించి మనం అనువర్తింపజేసి మనం ఆలోచించినట్టయితే ఇలాంటి ఎన్నికల ముందు జరగడం అనేది ఒక శుభసూచకం కూడా కాదు రాజకీయాలు. ఎందుకంటే మనం ఒక టెక్నాలజీ ఎవాల్యూషన్ అయిపోయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆధునిక సాంకేతిక సంపద మన ముందుకు వచ్చిన తర్వాత, ఈవేళ మనం వాట్సాప్ మీటింగ్లు పెట్టగలుగుతున్నాం, జూమ్ మీటింగ్లు పెట్టగలుగుతున్న సామర్థ్యం ఉన్న తర్వాత ఇంత భారీ జన సమీకరణలు చేయడం, ట్రాఫిక్లు అంతరాయాన్ని కలిగించడం, ఇలా చిన్న చిన్న సంఘటనలకు ఆస్కారం కల్పించడం అనేది ఒక రకంగా అది మన రాజకీయాలకు మరొక చేంజ్ రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో చేంజ్ వచ్చింది కానీ రాజకీయాల్లో ఇంకా చేంజ్ రాలేదని భావించాలి. ఆ రాజకీయాల్లో కూడా విధానపరమైన చర్చ కానీ, అలాగే రేపు మనం ఏం చేయబోతున్నా ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కానీ, అలాగే సంక్షేమానికి సంబంధించి కానీ వాళ్ళు నిర్ణయించుకున్న అంశాలు ఏంటి, దానికి వాళ్ళు చూపించిన సోర్సెస్ ఏంటి, దానికి వాళ్ళు నిర్ణయించుకున్న కాల పరిమితి ఏంటి అనే ఒక ఎజెండా అనేది మన రాజకీయ ముఖ చిత్రంలో ఇప్పుడు లేదు. ఈ ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికలుగా మనం పరిశీలించుకున్నప్పుడు కేవలం ఆరోపణల పేరు మీద పరస్పరం దూషించుకోవడం, ఇంకా అది ఇప్పుడైతే ఇంకా అది ఎక్కడ చేరిందంటే వ్యక్తిగత హరణాల వరకు వెళ్ళిపోయింది. ఇంకా అది ఇళ్లలో కూడా ప్రవేశించి పడగదుల ముచ్చట్ల దగ్గర కూడా ఈ విమర్శలు వెళ్ళిపోవడం జరిగింది. ఇది అత్యంత నాసిరకమైన, దారుణమైన, దుర్మార్గమైన రాజకీయాలు ఇవి. వీటి నుంచి ఖచ్చితంగా మనం గుణపాఠాలు తీసుకొని మార్చుకోకపోతే ఇబ్బందే. అందువల్లే ఇలాంటి రాజకీయాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. నిజానికి అది నిజంగా జరిగిందేమో అయినప్పటికీ కూడా ఎన్నికల ముందు జరగడం వల్ల అది డ్రామా అనే విమర్శకి తావిచ్చింది. వాస్తవానికి ఎవడో గుంటూ ప్రయత్నించి ఉండొచ్చు, అడిగి తెలిసి చేసాడా తెలియక చేయలేదన్న అన్నోన్ సబ్జెక్ట్. కానీ వాడు అక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలోని సోషల్ మీడియా రావడం కానీ, ఈ మీడియా కూడా ఒక సంచలన సంఘటనకి ఎప్పుడైతే హైప్ ఇవ్వడం మొదలెట్టాయో ఇలాంటి ఫోబియోకి సంబంధించిన ఘటనలు చోటు చేసుకోవడం అనేది జరిగింది. అదే మన గూగుల్ మ్యాప్లు పట్టుకుని నదిలోకి వెళ్ళాలి, ట్రైన్లు పక్కన జారిపోతూ ఇలా ఫోటోలు దిగడాలు, ఇలాంటి రాజకీయ నాయకుల మీద చెప్పులు ఇసరడాలు, మనం గత ఎన్నికల్లోని ప్రెస్ మీట్లలో చెప్పులు ఇసరడాలు చూసాం. ప్రెస్ మీట్లు అటెండ్ అయ్యి, పాత్రికేయుల రూపంలో అటెండ్ అయ్యి
ఆడ ప్రత్యర్థి చెప్పేసిరాడు. ఇట్లాంటి ఘటన ద్వారా వాడు ఒక సంచలనం సృష్టించడం. అలాగే పార్లమెంట్ మీద మొన్న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక స్నో పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ వాడు ఒక హైప్ అంటే వాడొక లోపల ఉన్న భావాన్ని వేరే రూపంలో వ్యక్తీకరించడం. ఇవన్నీ నిజానికి బాధిత వర్గం ఏదైతే తమ గొంతు వినిపించడం దానికి నష్టం చేకూరుస్తుంది. రెండో అంశాలు చూసుకున్నప్పుడు రాజకీయాల్లో ఇటువంటి ధోరణులు అంతిమంగా ఒకరికొకరు దాడులు చేసుకునే పరిస్థితికి దారితీస్తుంది. నిజానికి మన ఘటన ఎంతో కొంత సద్దుమణిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అది ప్రతి దాడులకు దిగితే ఈ ఎన్నికల ముందు అందరికీ ఇబ్బందిగా పోలీసులు కూడా నరకం చూడాల్సింది. ఇలా అదొక సరదా అది విన్నోడికి ఒకలాగా ఉండొచ్చు, నిజంగా సంఘటనలో ఉన్నోడికి ఒకలాగా కనిపించవచ్చు. ఇది ఎవరికి ఇబ్బంది పడుతుంది అంటే విచారణ చేసిన వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అది ప్లెయిన్గా దాడి జరిగింది. ఇప్పుడు మనం అక్కడే న్యాచురల్గా రోడ్డు మీద జరిగినప్పుడు దాడి జరిగినప్పుడు దాడికి కంప్లైంట్ ఇస్తాం. పోలీసులు దాని ఏమి కంప్లైంట్ ఇచ్చారో ఆ లోకాలిటీ ఏదైతే ఉందో ఆవరణాన్ని అంతా పరిశీలిస్తారు, ప్రాథమిక ఆధారాలు తీసుకుంటారు, దాని ప్రకారం విచారణ జరుగుతుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ద స్కోప్ విచారణ అధికారికి విచక్షణకు అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఘటన జరిగిన గంటన్నర తర్వాత రాజకీయ యుద్ధం ప్రారంభమైపోయింది. ఫలానా వాడు కారణం అని వీళ్ళు, లేదు ఇదంతా రాజకీయ డ్రామా అని వాళ్ళు. దీంతో ఒత్తిడికి ఎవరు గురవుతారు? విచారణ అధికారి గురవుతాడు. ఎందుకంటే ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఉన్నాడు. చాలా ఇబ్బంది పడుతుంది పోలీస్ డిపార్ట్మెంటే ఇలాంటి రాజకీయాల వల్ల. ప్రజలు సహజంగానే ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చూడడానికి ఇప్పుడు మరొక 4 అంచెలు నిన్న ఘటన జరిగింది. నిన్న మన వైజాగ్ మన సన్నివేశం చూసినట్టయితే ఒక 3 అంచెలు వచ్చేసింది భద్రత. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా గ్రీవెన్స్ ఇచ్చుకోవాలన్నా నెక్స్ట్ రేపు మేనిఫెస్టోలోకి తమ గ్రీవెన్స్ని తీసుకునేటట్టుగా ఇవ్వాలనుకున్నా ఇప్పుడు ఆ అవకాశం ఇచ్చి కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇక రాజకీయ విమర్శలకే ఈ పర్యటనలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన చివరిగా చూసుకుంటే మన జిల్లాలో రేపు 2 పార్టీల అధినేతలు, ఒకరు హెచ్చరిలో ఒకరు చెల్లూరు దగ్గర ముఖ్యమంత్రి, ఇక్కడ ఆయన జరుగుతున్నాయి. ఈ తర్వాత ఏమైనా పరిణామాలు మళ్ళీ పార్టీల జోషు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? కంపల్సరీగా. ఎందుకంటే రాజకీయాల్లోని జన ప్రదర్శన చేయడం ద్వారా తటస్థ ఓటర్ను ప్రభావితం చేయడం అనేది అది ఎప్పటి నుంచి కొనసాగుతున్న ఆటే. అందులో భాగంగానే ఈ జగన్ గారు మేము సిద్ధం అని చెప్పేసి మళ్ళీ ఆయన బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. రేపు చెల్లూరులో ఆయన బహిరంగ సభ పెట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎస్కోట్లోని మీటింగ్ అవుతుంది. నైట్ ఎస్కోట్లోని ఆయన విశ్రాంతి తీసుకొని రేపు మార్నింగ్ గజబినగర్ నియోజకవర్గ పరిధిలో మహిళలతో సమావేశం అవుతారు. ఆ తర్వాత విజయనగరంలో మీటింగ్ పాల్గొంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అండ్ ఇప్పుడున్న సమాచారం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నెల్లిమర్ల నియోజకవర్గంలోని బహిరంగ సభలో పాల్గొంటారు అనేది మనకు వచ్చిన సమాచారం. ఇది ఎందుకంటే సహజంగా రాజకీయ ఎన్నికలైన తర్వాత ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించాలి. ఆ ప్రభావం చూపించి జన సమీకరణ చేస్తారు. సహజంగా ఇద్దరికిద్దరు 2 విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు. దానికి ఎవరైతే ఆకర్షితులు అవుతారో ఆ ఓటర్ తటస్థ ఓటర్ ఆల్రెడీ 2 పార్టీలుగా ఉన్న ఓటర్ ఇప్పటికే మానసికంగా సిద్ధపడిపోతారు వాళ్ళు ఎవరికి వేస్తారనేది. వీళ్ళందరూ ఎవరినంటే తటస్థ ఓటర్లు ప్రభావితం చేస్తారంటే గాలివాటంగా వీళ్ళు అధికారంలోకి వస్తే మనకి ఏమైనా మేలు జరుగుతుందేమో అని వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే ఈ సభలు ప్రభావితం చేస్తాయి. అంతకుమించి దీని నుంచి పెద్ద ప్రయోజనం ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే స్టేట్లో కానీ జిల్లాలో కానీ ఎవరు అటు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఏకపక్షంగా గెలిచే పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే టఫ్ వార్ తప్పదంటారా చివరిగా? అంటే గత ఎన్నికల్లో మనం చూసినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఆ స్థాయి రిజల్ట్ రావడం అనేది చర్చనీయాంశమైంది. అంటే వన్ సైడ్గా ఒక రిజల్ట్ మారుతుంది, అన్ని స్థానాలను కట్టబెడతారు. ప్రతిపక్షం అనే పాత్రకి చాలా లిమిటెడ్ చేసేసి చేయడం ద్వారా తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి వైఎస్ఆర్ పార్టీలు చేర్చుకోవడం ద్వారా బలం మరింత పెరిగింది. తర్వాత కొనసాగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా వన్ సైడ్ ఓటింగ్ నడిచింది. కాబట్టి ఈ వేవ్ కొనసాగుతుంది, రాజకీయాల్లో నడుస్తుంది అనే ఒక అభిప్రాయానికి రాజకీయ నాయకులు రావడం అనేది జరిగింది. ప్రధానంగా అధికార పార్టీ నాయకులు అయితే రావడం జరిగింది. అది కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు గెలిపోతున్న మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడం మరింత రెట్టింపు బలాన్ని ఉత్సాహాన్ని కూడా కలిగించింది. కాబట్టి మనకు అందుకనే వైనాట్ 175 అనే వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. దానికి కౌంటర్గా చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందుల దగ్గరికి వాళ్ళు వెళ్ళడం అనేది కొనసాగింది. మనం ఈ లెక్కలు మనం బేరే చేసుకునేటప్పుడు ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళ పాలన అంటే ఫస్ట్ మొన్న గతసారి చూసినప్పుడు అంతకు ముందే ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన రావడం నిత్యం అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నిత్యం ప్రజల్లోని ఏదో ఒక కార్యక్రమం రూపంలో కొనసాగుతుండడం, రాష్ట్ర విభజన కారణంగా చంద్రబాబు నాయుడు బాధ్యత స్వీకరించడం,
ఆ క్రమంలో తగినంతగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తగినంతగా ఫ్రూట్ఫుల్ చేయలేకపోవడం, తన పాలనలో తగిన ఫలాలు అందివ్వకపోవడం, ఈ జగన్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఈయన ప్రజల్లో నిత్యం కొనసాగుతున్నాం. ఈ ప్రభావాలన్నీ కూడా ఆయనకు మొన్నటి ఎన్నికల్లో ఉపయోగపడ్డాయి. ఈసారి ఈయన పాలన కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలు సంక్షేమం 100% సంక్షేమానికి సమర్థిస్తారా, లేదా సంక్షేమం ప్లస్ అభివృద్ధికి రెండు అవసరమని భావిస్తున్నారు అనేది ఇప్పటికిప్పుడు మనం నిర్ధారించలేదు. ఎందుకంటే ఊహాజనితం అవుతుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయి ఓటింగ్ ఒక ఆలోచన ఒకలాగా ఉంటుంది, నగర స్థాయి ఓటింగ్ ఒకటి ఉంటుంది, వేతన జీవ ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఇన్ని ఆలోచనలు మనం సంగమింపజేసి ఒక సమరైజ్ చేయగలిగితే వీళ్ళు ఎటు మొగ్గుతున్నారు అనేది ఇప్పటికైతే మనం చెప్పలేం. ఎందుకంటే ఎట్టి బస్సులు నెక్ టు నెక్ ఫైట్కి అయితే ఈ వేళ ఉన్న సిచ్యువేషన్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. వన్ సైడ్ గేమ్ అనేది ఈ ఎలక్షన్లో ఉండదు. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడం కష్టం. ఎందుకంటే రెండు పార్టీలు నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతుందని ఈ సీనియర్ పాత్రికేయులు లక్ష్మణరావు గారు చెప్తున్నారు. రేపు మరొక అంశంతో మరొక ముఖ్య అతిథితో మళ్ళీ కలుద్దాం. ఈ తన విలువైన సమయాన్ని మన స్టూడియోకి వచ్చి పంచుకున్న లక్ష్మణరావు గారు, నమస్కారం సార్. సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల. అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హైని. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. నమస్కారం. ప్రతిరోజు పొలిటికల్ అప్డేట్స్ని మీ ముందు ఉంచేందుకు వాజీ ఛానల్ సరికొత్తగా ప్రవేశపెట్టిన సిద్ధం యుద్ధం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటు జిల్లాలో కానీ అటు రాష్ట్రంలో కానీ జరుగుతున్న పొలిటికల్ అప్డేట్స్ని ప్రతినిత్యం మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రచారాల హోరు, అదేవిధంగా నామినేషన్ల జోరు కొనసాగుతూనే ఉంది. ముందుగా చూసుకుంటే వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ ఈరోజు ఎంపీ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన భారీ ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన పరిస్థితి చూస్తాం. ఈ నేపథ్యంలో ఆయన జగన్ అందిస్తున్న పాలన, ఎక్కడైతే అవినీతి రహిత పాలన జగన్ అందిస్తున్నారో ఈ పాలన చూసి, అదేవిధంగా అభ్యర్థులు చేస్తున్న అభివృద్ధి, స్థానికంగా ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి అభివృద్ధి, ఇటువంటి అంశాలన్నీ తనకు కలిసి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు మరొకసారి సంక్షేమ పాలన రావాలి అంటే వైసీపీకి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలని చెప్పి ఈ నేపథ్యంలో అభ్యర్థించిన పరిస్థితి. ఇక రెండో విషయానికి వస్తే అశోక్ బంగ్లా, ఈరోజు అశోక్ బంగ్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని రానున్న 24వ తారీఖున విజయనగరంలో జరగబోయే ప్రజాగళం సభకి సన్నద్ధంగా ఈరోజు సమావేశం నిర్వహించుకున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్న నేపథ్యంలోని ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలోని కార్యకర్తల నుంచి, వార్డు స్థాయి నుంచి ప్రతి ఒక్కరు సన్నద్ధంగా ఉండాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి నాయకులు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇక రెండో విషయానికి వస్తే బేబీ నాయన బొబ్బిలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఈరోజు బేబీ నాయన అట్టహాసంగా నామినేషన్ చేశారు. అదేవిధంగా కోలగట్ల ప్రచారం, కోలగట్ల
ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ రోజు కూడా తన ప్రచార జోరును సాగించారు. ఇందులో భాగంగా పట్టణంలోని మార్కెట్, పీడబ్ల్యూ మార్కెట్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇప్పుడు ఏదైనా రానున్న ఎన్నికల్లో తను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయమని, అభివృద్ధి ఏమూల జరగకపోతే మరోసారి గెలిపిస్తే 100% సమస్యలు లేని విజయనగరంగా ఆ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి ఆయన హామీ ఇస్తూ ముందడుగు వేస్తున్నారు. ఇక మూడవది మీసాల గీత తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన ప్రచారాన్ని హోన్ని సాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతి షాపు, ప్రతి ఇల్లు కలిగి తిరుగుతూ అందరితోటి తనకు ఓటు వేయాలని చెప్పి ఆత్మగౌరవం నినాదంతో ఆవిడకి ముందుకెళ్ళిన నేపథ్యం. ఇక మూడో విషయానికి వస్తే, ఇక రాష్ట్రంలో ప్రజాగళం జరుగుతుంది. ప్రజాగళంలో భాగంగా చంద్రబాబు నాయుడు పలు నియోజకవర్గాల్లో ఈరోజు పర్యటించిన నేపథ్యం. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ వైకాపా ప్రభుత్వాన్ని తుదముట్టించేందుకు కూటమిగా ఏర్పడ్డామని చెప్పి దాన్ని ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఓటు అనే ఆయుధంతో వైకాపాపై వేటు వేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకి పిలుపునిచ్చారు. అదేవిధంగా తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని, అందులో ఆ గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా సిలిండర్లు అందజేత, ఇటువంటి పథకాలు ఉన్నాయి, ప్రజలకు నేరుగా అందిస్తాం. అదేవిధంగా పెన్షన్ 4,000 పెంచి 1వ తారీఖునే ఇంటికి నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఇంకా రెండో విషయానికి వస్తే, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి అదే సభ వేదికగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆరోపించిన నేపథ్యం. అయితే ఇందులో భాగంగా పిఠాపురం నుంచి విమానంలో బయలుదేరవలసిన పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడానికి చేరుకుని అక్కడ సభల్లో పర్యటించాల్సిన నేపథ్యంలోని సాంకేతిక సమస్య తలెత్తిన నేపథ్యంలోని మరో అవాంతరం ఎదురైందని చెప్పాలి. అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో కొన్ని సభలు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యం. ఈరోజు ఆ జోరు కొనసాగుతుంది అనుకున్న సాయంత్రానికి ఆయన విమానంలోకి కూర్చున్న తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో తర్వాత జరగబోయే ప్రచారాలు ఆయా నియోజకవర్గాలు ఎప్పుడు జరుగుతాయని తదుపరి తేదీలు వెల్లడిస్తామని చెప్పి పార్టీ వర్గాలు తెలియజేశాయి. అయితే ఏపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అభ్యర్థులు కొరవైన నాటి నుంచి అభ్యర్థిత్వం కోసం పోటీ పడే వరకు కొంతవరకు వచ్చిన నేపథ్యంలోని ఈరోజు రాష్ట్రంలోని 9 ఎంపీ స్థానాలని పార్టీ ప్రకటించారు. అయితే ఇందులోని మన విజయనగరం జిల్లాకు వస్తే, విజయనగరం జిల్లాలో కూడా బొబ్బిలి శ్రీనారాయణ అతనికి విజయనగరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎంపీగా ఆయన పేరు కూడా ఖరారు చేసిన విషయాలు చూద్దాం. అయితే ఈ రకంగా చూసుకుంటే అటు రాష్ట్రంలో కానీ ఇటు ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలోని పార్లమెంటు పరిధిలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ప్రచారాలు ఎలా ఉన్నాయి, ఈ ఇండిపెండెంట్ వల్ల ఎవరికి బలం, ఎవరికి బలహీనత, ఈ పార్టీలో చేరికలు అవి బలమా వాపా, ఇటువంటి అంశాలపై సీనియర్ జర్నలిస్టు లక్ష్మణరావు గారితో చర్చిద్దాం విరామం తర్వాత. సిద్ధం యుద్ధం కార్యక్రమానికి పునఃస్వాగతం. అయితే ఈరోజు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, జిల్లాలో పార్టీల పరిస్థితి ఎలా ఉన్నాయి, ఈ అభ్యర్థులు పార్టీకి ప్లస్, పార్టీలే అభ్యర్థులకి ప్లస్గా మారుతున్నారా, ఇటువంటి అంశాలపై మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్టు లక్ష్మణరావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ అయితే ఈరోజు మనం చూసుకుంటే మన ప్రస్తుత విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి విజయనగరం నియోజకవర్గంలో పార్టీల పరిస్థితి ఎలా ఉందండి? ప్రధానంగా మనం విజయనగరం నియోజకవర్గానికి పరిమితమై మాట్లాడుకుంటే ఇప్పటికైతే 3 పార్టీలు త్రిముఖ పోటీ అనేది ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఒకటి కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే టీడీపీ పార్టీ నుంచి, అలాగే వైసీపీ పార్టీ నుంచి, ఈ 3 త్రిముఖ పోటీగా ఉంటుంది అనేది మొన్నటి వరకు మన విజయనగరం ప్రజలు భావించిన క్షణాలు అవి. అయితే అకస్మాత్తుగా టీడీపీ రెబల్గా మీసాల గీత గారు నామినేషన్ వేయడం అనేది జరిగింది. అది స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ వేయాల్సి ఉంటుంది కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ వేశారు. ఇప్పుడు విజయనగరం నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ఇది ఎంత ఆసక్తికరంగా మారబోతుంది, ఈ మీసాల గీత గారు పోటీ చేయడం వల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్,
ఎవరికి అది లాభం చేకూర్చబోతుంది, ఎవరిని అది నష్టం చేకూర్చబడుతుంది. మేసాల గీత గారు ఈ రెండింటి బలమైన ఇద్దరు ప్రత్యర్థుల నుంచి ఎదుర్కొని ఆమె తనను తాను గెలిపించుకునే పరిస్థితులు విజయనగరం నియోజకవర్గాల్లో ఉన్నాయా అనే అనేక అంశాలు ఇప్పుడు నియోజకవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె నామినేషన్ వేయకుండా ఉన్నట్టయితే త్రిముఖ పోటీ అని బయటికి మనం రాజకీయ పార్టీలు గుర్తుల ప్రాతిపదికన మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రధాన పోటీ రెండు పక్షాల మధ్య కొనసాగేది అని చెప్పుకోవడానికి మాత్రం మన విజయనగరం నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొంతమంది బీసీ నినాదం నెట్టుకుని వస్తున్నారు, బీసీలకి ఎక్కువ మంది ఉన్నారు, బీసీలు కేటాయించాలంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో చూసుకున్నప్పటికైతే ఎక్కువ ఓసీలే ఇక్కడ అధికారం చెలాయించిన నేపథ్యం, అటు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఓసీలకి ఎక్కువ టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ బీసీ నినాదం వచ్చిన ఎన్నికల ముందు వచ్చిన బీసీ నినాదంలోని ఈ బీసీ క్యాండిడేట్ ఇప్పుడు ఇండిపెండెంట్గా చేస్తున్నారు. వీళ్ళకి ఈ వెనకాల ఎవరైనా సపోర్ట్ చేస్తారంటారా, మళ్ళీ ఎవరి పార్టీలోకి వాళ్ళు చీలిపోతారంటారా? అంటే ప్రధానంగా ప్రతి రాజకీయ అంశాలు చర్చకు వచ్చినప్పుడు కానీ ఎన్నికల పోరు ప్రారంభమవుతున్నప్పుడు కానీ ఈ కులాల ప్రాతిపదికన చర్చ జరగడం అనేది సహజంగానే అదే మన ఆంధ్రనాట చాలా ఎక్కువగా కొనసాగుతున్న ప్రక్రియ. అది మన స్థూలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర మొత్తం మనం పరిశీలించుకున్నప్పుడు కూడా ఈ కులాల గణన పరిగణలో తీసుకొని అందులో నుంచి కాస్త ఆర్థికంగా కానీ అంగబలంగా కానీ ప్రాతిపదికను తీసుకొని క్యాండిడేట్ నిర్ణయించడం అనేది రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్న ప్రక్రియ. ఈసారి మన విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి చూసినప్పుడు అది వైఎస్ఆర్సీపీలో ప్రారంభమైంది ఈ బీసీ లొల్లు అనేది. అంటే అది పిల్లా విజయ్ కుమార్ అవనాపు విజయ్ రూపంలోని ఆయనకి అంటే కోలగడ్డ వీరభద్రస్వామికి వాళ్ళకి మధ్య ఉన్న వైరుధ్యం కారణంగా కరోనా తర్వాత బీసీ లొల్లి అనే ఒక ఫ్లెక్సీ విజయనగరంలో ఒక చర్చనీయాంశంగా మారింది. బీసీ జనాభా ఇక్కడ ఎంత ఉంది, వీళ్ళకి ఎంతకి ఇవ్వాలని ఒక చర్చనైతే మార్కెట్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అది కాస్త ఎన్నికల టైం నాటికి అభ్యర్థి మార్చడానికి ప్రభావితం చేస్తుంది అనేది వాళ్ళు బహుశా తొలి భావించి ఉండవచ్చు ఈ బీసీ నినాదాన్ని చర్చనీయాంశం చేసిన వాళ్ళు. అయితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. దాంతో ఈ బీసీ నినాదాన్ని తలకెత్తుకున్న వాళ్ళు క్రమేణా ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం అనేది జరిగిపోయింది. అయితే అక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో ఆ లొల్లు అనేది లేదు. అయితే మేసాల గీత గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడం వల్ల పార్టీ మీద అలగడం, అది అశోక్ గజపతిరాజు గారి మీద అలగడం కారణంగా ఆమె పార్టీలో ఉంటూనే వేరే కుంపటి అనేది కొనసాగిస్తూ వచ్చారు. ఆమె ఇప్పుడు కూడా బీసీ నినాదాన్ని ఇప్పుడు కూడా ఆమె కొనసాగించలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఆ నినాదం ఎత్తుకుంటే ఆమె నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా బీసీ అంటే బీసీ గొడుగు కింద ఆమె పోటీ చేస్తున్నట్టు కనిపించినప్పటికి కూడా ఆమె ఎప్పుడు కూడా బీసీ అనే నినాదాన్ని ఆమె ఎప్పుడు కూడా వినిపించలేదు. ఇప్పుడు కూడా ఆమె బీసీ నేను క్యాండిడేట్గా పోటీ చేస్తానని చెప్పలేదు. ఆత్మగౌరవం కోసం మాత్రమే పోటీ చేస్తున్నానని ఆమె చెప్పడం అనేది మనం గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ఆమెకి టీడీపీలో తను టికెట్ ఇవ్వకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో తను కొనసాగుతున్నాను, తెలుగుదేశం పార్టీలో తగినంత గౌరవం స్థానికంగా లభించడం లేదు అనేది ఆమె ఎప్పటి నుంచో ఆమె కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి మనం ఈ టికెట్ల పంపిణీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కొంతమందిని అంటే పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంచెం తగ్గుదల చేయడం కోసం అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో 2-3 లీడర్లని బయటికి ఒక ఇన్ఛార్జిగా చెప్పినప్పుడు కూడా 2-3 లీడర్లను ప్రోత్సహించడం ద్వారా పోటీ అనే తత్వాన్ని క్రియేట్ చేయడం ద్వారా పార్టీ అనేది ఎలివేషన్ అవుద్ది అనేది చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వ్యవహరించారేమో అని అనిపించింది. ఎందుకంటే అశోక్ బంగ్లాకి వ్యతిరేకంగా మరో పార్టీ కార్యాలయం తరడం అనేది మన విజయనగరం జిల్లా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది మేసాల గీత గారే ఓపెన్ చేయడం జరిగింది. అది కొంత సంచలనం అయింది, రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. అశోక్ బంగ్లా నుంచి కొంతమంది నేతలు ఫస్ట్ టైం ఒక బస్సు యాత్ర విజయవాడకి వెళ్ళడం, చంద్రబాబు నాయుడుకి ఈ కార్యాలయం మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. కార్యాలయం అనే బోర్డు తొలగించబడింది తప్ప మేసాల గీత గారి కార్యాలయం మాత్రం యథాతథంగా కొనసాగింది. క్యాంప్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతూనే ఉంది. ఇందులోంచి కొంతమంది వర్గీయులు మేసాల గీత అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు బీసీ నినాదం అనేది ఇప్పుడు మనకి ఇక్కడ విజయనగరం రాజకీయ ముఖ చిత్రంలో చూసినప్పుడు ఆ నినాదం అనేది సన్నగిల్లిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఆ సన్నగిల్లిపోయిన క్రమంలోని ఎంపీ టికెట్కి సంబంధించి చర్చ వచ్చినప్పుడు అది ఒకసారి మళ్ళీ తూర్పుగోదావరి సామాజిక వర్గం నుంచి వెలమ సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చాయి.
ఖచ్చితంగా ఎంపీకి టికెట్ వెలమల కేటాయించారని ఒక సామాజిక వర్గ నాయకత్వం వహించిన వాళ్ళు ప్రతిపాదించారు. అలాగే తూర్పు కాపుల సామాజిక వర్గానికి నాయకత్వం వహించిన వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఇది ఎందుకంటే కారణం ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్ కేటాయిస్తారని, దీంట్లో జీవీఎల్ గారు కానీ రఘురామరాజు గారు కానీ పోటీ చేస్తారనేది అప్పుడు ఒక చర్చ జరిగింది. ఎందుకంటే కారణం అశోక్ గజపతిరాజు గారు ఈసారి ఎన్నికల నుంచి వైదొలగాలనేది, క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగి ఆయన ఒక మానిటర్గా వ్యవహరించాలని చెప్పేసి అనేది మెంటర్గా వ్యవహరించాలనేది భావనకు వచ్చినట్టుగా ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు మనకి స్పష్టం చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎందుకంటే బీసీ అత్యధిక జనాభా కలిగిన విజయనగరం జిల్లాలో మళ్ళీ ఎంపీ టికెట్ కూడా ఓసీలకు ఇవ్వడం ఏమిటని చెప్పేసి అనేది వాళ్ళు చర్చించడం జరిగింది. ఎందుకంటే బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని 2-3 చోట్ల అంటే హెచ్చర్లో ఓసీ కేటాయించడం జరిగింది, అలాగే విజయనగరం ఓసీ కేటాయించడం జరిగింది, నెల్లిమర్లు ఓసీ కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ 2 ప్రాతిపదికలు ముందుకు రావడం జరిగింది. బొబ్బిలో ఒకటి ఈ కారణంగా అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు ఒక అడుగు వెనక్కి వేసి భారతీయ జనతా పార్టీకి హెచ్ఎల్ నియోజకవర్గాన్ని కేటాయించి హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్న కలిసెట్టి అప్పలనాయుడు తీసుకొని వచ్చి ఎంపీగా పోటీ చేశారు. దీంతో బీసీ వాయిస్ పేరు మీద నుంచి తెలుగుదేశం పార్టీని అంటే ఒక కార్నర్ చేసే ఒక రాజకీయ వ్యూహం ఏదైతే ఉందో దాన్ని కలిసెట్టి అప్పలనాయుడు గారు తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టడం జరిగింది. దీంతో ఇప్పుడు విజయనగరం రాజకీయ ముఖ చిత్రంలో బీసీ అనే నినాదం అనేది ఇప్పుడు లేనదనే మనం దాదాపుగా భావించవచ్చు. ఇక్కడ ప్రధానంగా 3 నినాదాలు మాత్రమే విజయనగరం నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. ఒకటి, సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చేసి చూపించాం కాబట్టి మరోసారి ఆశీర్వదించమని కోలగడ వీరభద్రం కోరుతున్నారు. అతిథి గజపతి గారికి వచ్చినప్పటికీ గతంలో జరిగిన లోటుపాట్లను కానీ వీరభద్రం గారు చేసిన తప్పులు కానీ వాళ్ళ అనుయాయులు చేసిన తప్పులు కానీ లేవనెత్తుతూ ఒకసారి గెలిపించినట్టయితే అశోక్ గజపతిరాజు గారిని మిన్నగా విజయనగరం అభివృద్ధికి సంబంధించి ప్రాతిపదిక వేస్తానని ఆమె చెప్పడం జరిగింది. ఇప్పుడు 3వ ముఖంగా వచ్చిన మేసాల గీత గారు ఆత్మగౌరవం పేరు మీద నుంచి అందరూ ఆత్మగౌరవం ఎన్నాళ్ళని మనం ఒకళ్ళ దగ్గర ఉంగి ఉండాలి కాబట్టి నన్ను గెలిపించినట్టయితే మన ఆత్మాభిమానంతో విజయనగరంలో ఉండొచ్చు అని చెప్పేసి అనేది ఆమె నినాదంగా తీసుకురాడు. అంటే ఈ ముగ్గురు నుంచి 3 ప్రాతిపదికలకు ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారనేది మనం భావించవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టే మీరు చెప్పారు మన కరోనా తర్వాత ఈ బీసీ నినాదం ఫ్లెక్సీలు ఇవన్నీ తీసుకొచ్చిన ఆ నాయకులు పార్టీ మారారు. ఇక్కడ టికెట్ ఎప్పుడైతే మార్చలేదు అన్నది పార్టీ మారారు. అయితే అక్కడ కూడా ఓసీ క్యాండిడేట్ కిందనే పనిచేయవలసి వచ్చిన పరిస్థితి. అంటే నినాదం కేవలం ఈ రాజకీయంగా హైప్ తెచ్చుకోవడానికా లేకపోతే నిజంగా వాళ్ళు బీసీల కోసం పనిచేస్తే మరి అక్కడ కూడా ఓసీయే కదా? అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఉన్న గ్రూప్ వివాదాల కారణంగా ఏదో ఒక రూపంలో కార్నర్ చేయాలి. రాజకీయంగా మనం ఒక గ్రూప్ కట్టినప్పుడు ఆ గ్రూపుల్లోంచి అవతల వ్యక్తి తాలూకు బలహీనతలు ఏదో ఒక ఆధారంగా తీసుకొని యువతల వాళ్ళు ఆ గ్రూప్ మీద అటాక్ చేయడం అనేది న్యాచురల్గా పొలిటికల్ గేమ్లో కొనసాగే ఒక ప్రక్రియ. ఆ క్రమంలోని వీరభద్ర స్వామిని కార్నర్ చేయడం కానీ అధికార పార్టీని ఆలోచింపజేయడం కానీ ఉపయోగపడే ఒకటి బీసీ నినాదం. ఎందుకంటే అత్యధికంగా యాదవ్ కులస్తులు కానీ నాగవంశీలు కానీ తూర్పు కాపు సామాజిక వర్గం కానీ అత్యధికంగా కలిగిన నియోజకవర్గం విజయనగరం నియోజకవర్గం. కాబట్టి దాన్ని మనం ముందుకు తీసుకొచ్చినట్లయితే వీరభద్ర స్వామి గారిని కార్నర్ చేయొచ్చు, అధికార పార్టీ కూడా మరోసారి ఆలోచింపజేయచ్చు అనే ఒక ప్రయత్నం అనేది జరిగింది. అయితే అది ఏ క్షణాన ఏ కోణంలోనూ ఎవరి పక్షాన కూడా వాళ్ళకి ఎక్కడ సానుకూలత లభించకపోవడం కారణం అది వీరభద్ర స్వామి గారికి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ దగ్గర నుంచి వీళ్ళ మధ్య వైరుధ్యం ఒక తీవ్రస్థ రూపం ధరించడంతో ఇక వీరభద్ర స్వామి గారితో నేరుగానే బహిరంగంగానే ఇక తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీ మారారు. కాబట్టి ఇప్పుడు అక్కడ బీసీ నినాదం ఇవ్వడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు వితిన్ ది పార్టీలో మాత్రమే వాళ్ళు అనుసరించే వ్యూహం. కానీ ప్రత్యర్థి పార్టీ వీళ్ళు ఇష్టపడి చేరుతున్నారు. అక్కడ బీసీ నినాదానికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు అక్కడ మాకు బీసీలు టికెట్ ఇస్తే మేము వస్తామనే దాని మీద లేదు. ఇక్కడే వీరభద్ర స్వామి గారికి వాళ్ళకి మధ్య ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ కారణంగా ఆ టీడీపీలోకి వెళ్ళారు. టీడీపీలో వాళ్ళ నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళ సభ్యత్వం తీసుకున్నారు. కాబట్టి ఆ నాయకత్వాన్ని గెలిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది ఒక సభ్యత్వం తీసుకున్న సభ్యుడి తాలూకా ఉండాల్సిన గుణగణం. కానీ దాని ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే 29 వరకు నామినేషన్ ఉపసంహరణ అంటే చాలా దిక్కులు మనం చూసాం. 5-6 సీట్లు మార్చినట్టున్నారు స్టేట్ వైడ్. అలాగే మన జిల్లాలో ఏమైనా చివరిలో వరకు ఏమైనా లోటుపాట్లు కానీ మార్పులు కానీ చేర్పులు ఉంటాయంటారు. ఎందుకంటే అభ్యర్థుల్లో కూడా కొంతమంది ఆందోళన ఉంది. బీఫార్లు ఇచ్చి నామినేషన్ వేసిన వాళ్ళు కూడా చివరి వరకు చంద్రబాబు కొంత ఉండి నియోజకవర్గం మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలాగే ఏమైనా మన జిల్లాలో ఎఫెక్ట్ చూపించి ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే ఇప్పటికైతే
రాష్ట్ర స్థాయిలో మనం పరిశీలించినప్పుడు ఏంటంటే రఘురామరాజుకి ప్లేస్మెంట్ కేటాయించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీ చర్చలు జరపడం కానీ కొన్ని వాళ్ళు ఒప్పందం చేయడం కానీ కొనసాగింది కాబట్టి రఘురామరాజు కోసం ఉండి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కారణంగా మాత్రం 4 మార్పులు చోటు చేసుకోగలిగి. అది మన ఒకటి. రెండోది వచ్చి మన విశాఖ ఏజెన్సీ సంబంధించి గిడ్డేశ్వరిని ఒకటి మార్పు అనేది జరిగింది. ఎందుకంటే ఆమె కొంత వాళ్ళు నిర్వహించిన సర్వేలో గిడ్డేశ్వర్ కొంత సానుకూలత ఎక్కువగా ఉందని చెప్పేసి, ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే చేశారు కాబట్టి ఆమెకు అక్కడ ప్రాబల్యం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పార్టీ విజయ అవకాశాలకు అది మెరుగుపరిచే అవకాశం ఉంటుందని చంద్రనాయుడు గారు భావనకు వచ్చి ఈ మార్పులనే చేయడం జరిగింది. ఇక దెందులూరు తంబాలపల్లికి సంబంధించి మాత్రం బీజేపీతో లింక్ అయి ఉంది. అక్కడ ఒక అనపర్తి సీటు కానీ క్లియర్ అయితే ఈ 2 క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విజయనగరం జిల్లాకు సంబంధించి మరి మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే అది క్లారిటీగానే ఆయన ఉన్నారు. టికెట్లు కేటాయింపు విషయంలో కానీ బీఫారాలు కూడా నేను ఆల్రెడీ రిలీజ్ చేసేయడం జరిగింది. ఇంక ఇందులో ఎటువంటి చేంజెస్ లేదనే ఒక సంకేతం బలంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మారుస్తారు చివరి వరకు సర్వేలోని మనకు సానుకూలత సంపాదించగలిగితే టికెట్కి మనకు దక్కే అవకాశం ఉంటుందని భావించిన నెల్లిమర్లలోని బంగారాజు కానీ టీడీపీ వర్గీయులు బంగారాజు గారు కావచ్చు, కంది చంద్రశేఖర్ గారు కావచ్చు, మా ఐటమ్మ పతివారి తమ్మినాయుడు గారు కావచ్చు, అలాగే కడగల ఆనంద్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడ ఆ నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేనతో అంత శైలి అవ్వలేదు. అలాగే నెల్లిమర్ల విజయనగరం దగ్గరికి వచ్చినప్పుడు మీసాల గీత గారి ఎంపీ టికెట్ అయినా రావచ్చు, లేదా చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ అయినా రావచ్చు అని భావించి ఈ చివరి దశ వరకు ఆమె కూడా వేచి చూసే పరిస్థితి వచ్చింది. అయినప్పుడు టీడీపీకి దూరంగానే ఆమె ఉన్నారు. గజబిన్నారందరికి వచ్చినప్పుడు చూసినప్పుడు కొండపల్లి అప్పలనాయుడు కూడా సేమ్ అదే పద్ధతిని పాటించారు. ఎందుకంటే కొండపల్లి శ్రీనివాస్ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన అసంతృప్తికి గురి కావడం, ఆయన వర్గీయులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేసి పార్టీ సభ్యత్వాన్ని యథాతథంగా కొనసాగించారు. అది ఈ మధ్యకాలం ఒక ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందంటే వాస్తవానికి గజపతి నగరంలో 2 వర్గాలుగా ఉన్నది. ఇది మన 2019 చూసినప్పుడు కర్ణం శివరామకృష్ణ కొండపల్లి అప్పలనాయుడుగా కొనసాగింది. వీళ్ళిద్దరిలో వీళ్ళకి టికెట్ వీళ్ళ మీద ఆయన కంప్లైంట్ ఇవ్వడం, ఆయన మీద ఈయనకి అధిష్టానం కంప్లైంట్ ఇచ్చుకోవడం, ఎస్కోర్ట్లో ఆయన బాదుడే కార్యక్రమంకి వచ్చినప్పుడు రిసార్ట్లో ఆయన నైట్ ఉన్నప్పుడు కర్ణం శివరామకృష్ణ కొండపల్లి అప్పలనాయుడు మధ్య కూడా ఒక వివాదం జరగడం, అది చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఆ రోజు జరిగిన మీటింగ్లోనే ఎవరినైతే ఇన్ఛార్జీలుగా నియమిస్తాం వాళ్ళ కింద మిగతా క్యాడర్ అంతా పనిచేయాల్సిందని అటు ఎస్కోర్ట్కి ఇటు గజపతినారాయణకి ఇద్దరికి గట్టిగానే ఆయన ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పోల్చి ఆ ఎస్కోట సమావేశం తర్వాత చూసుకున్నప్పుడు కొండపల్లి అప్పలనాయుడు టికెట్ కన్ఫర్మ్ అని అందరూ భావించారు. కానీ ఎన్నికలు సమీపించిన టైంకి వచ్చినప్పటికీ కొండపల్లి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో చేరడం, టీడీపీ టికెట్ ఇమీడియట్గా కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. దీంతో కొండపల్లి కొండలతో కొంచెం షాక్ గురవడం అనేది నిజమే, వాస్తవం. ఎందుకంటే ఆయన పాపం ఇన్ఛార్జి పనిచేశాడు కాబట్టి వస్తుంది అనుకుని టికెట్ నిన్నటి వరకు పనిచేసిన ఆయన ఒకసారి టికెట్ కోల్పోయి పరిస్థితున్నప్పుడు కొంచెం షాక్ గురవుతారు. అది ఎంత విచిత్రం అంటే వీళ్ళిద్దరు రాజకీయాల్లోని శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నట్టు వీళ్ళిద్దరు కలిసి మొన్న చంద్రబాబు నాయుడు కలడం జరిగింది. ఆయనకి ఇచ్చినా నేను సహకరిస్తాను, నాకు ఇచ్చిన నేను సహకరిస్తాను, కానీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే మేము సహకరించమన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఏదో మనం విన్న వార్తలు అవి ఏమి మనం ప్రత్యక్షంగా లేం కాబట్టి అది మీరు మీ ఇద్దరు ముందే ఆ ముక్క చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదని చంద్రనాయుడు గారు అన్నట్టు అనేది అయితే బయటకి అయితే ఏదో లీకులు వచ్చాయి బయటికి. వాళ్ళిద్దరు మీరు వెళ్ళండి, మీరు సర్వే నిర్వహించి తర్వాత ఏమైనా అవకాశం ఉంటే మారుతుందేమో అనుకున్నారు. ఆ నేపథ్యం నుంచి గజబిన్నగర్లో ఉగాది రోజు వాళ్ళు ఒక సమావేశం నిర్వహించారు ఉమ్మడిగా. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా ఒక సమావేశం నిర్వహించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జరిగిన దాంట్లో మళ్ళీ మనకు ఐఏఎస్ సర్వే చేస్తారు, మన దగ్గర నుంచి అభిప్రాయం తీసుకుంటారు కాబట్టి మన అనుకూలంగా మన తాలూకా ఎవరికి ఎవరు చెప్పిన కర్ణ శివరామకృష్ణ చెప్పిన పర్లేదు, నాకు చెప్పిన పర్లేదని ఇండికేషన్ కింద స్థాయి క్యాడర్కి ఇచ్చారనేది అక్కడి నుంచి ఒక సమాచారం బయటకు వచ్చినది. నిజమా అబద్ధం అనేది మనం అందులో ప్రత్యక్షంగా లేం కూడా మనకి స్పష్టత ఉండదు, కానీ అది డీకులుగా మనం దాన్ని భావించవచ్చు. ఆ ప్రాతిపదిక చూసి అక్కడ మారుతుందేమో అని భావించడం జరిగింది. కలిసెట్టి అప్పలనాయుడు ఎంపీ టికెట్కి వచ్చినప్పటికీ కిమిడి కళా వెంకట్రావుకి నాగార్జున మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది కాబట్టి మళ్ళీ ఏమైనా కళా వెంకట్రావు ఏమైనా ఇటు తీసుకొస్తారా, కలిసెట్టి అప్పలనాయుడిని అదాతంగా హెచ్ఎల్కి పంపిస్తారా, బీజేపీతో ఏమైనా మంత్రాలు జరిపి కొన్ని మార్పులు చేస్తారా అనే ఇన్ని చర్చలు తెలుగుదేశం పార్టీలో కొనసాగాయి. ఇప్పుడు ఆ లైన్లు క్లియర్ చేసి నిన్న బీఫారాలు ఇవ్వడం ద్వారా ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు లోకేష్తో కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వడం ద్వారా వాళ్ళకి బయటికి వాళ్ళు చెప్పకపోయినా ఒక స్పష్టత అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇక మార్పులు ఉండవు అనేది. దాని ప్రాతిపదికన ఆయన నిన్న బీఫారాలు ఇవ్వడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి
అందుకని ఇంకా స్పష్టత వచ్చింది కాబట్టి మీసాల గీత గారు కూడా స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మనం విజయనగరం నియోజకవర్గంలో చూసుకున్న ఒక వింత పరిస్థితి జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ని కేటాయించింది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే రెండు జాతీయ పార్టీలకు సంబంధించి ఇక్కడ జిల్లా నాయకత్వానికి ఈ సమాచారం తెలియదు. పార్టీ నుంచి రాజీనామా చేసినట్టు తెలియదు, ఆ పార్టీ కండువా కప్పుకున్నట్టు కూడా తెలియదు. ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోని కేంద్ర రాజకీయాలు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలెత్తిన తర్వాత కేంద్ర పార్టీ రాజకీయాల ప్రాబల్యం కొంత తగ్గింది. అది రాష్ట్ర విభజన తర్వాత కూడా అది ఆ చోటు చేసుకుంది. కాబట్టి అవి రెండు కూడా ఒకనాడు ప్రాబల్యం కలిగిన కమ్యూనిస్ట్ పార్టీల స్థాయికి కేంద్ర పార్టీలు కూడా, అంటే అది కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కేంద్ర రాజకీయ పార్టీలుగా భావించుకున్న కమ్యూనిస్టులు, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక సమస్థాయిలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. అంత బలంగా ఏమీ లేరు. కొంచెం ఓటు బ్యాంక్ అంటే కొన్ని చోట్ల నిర్ణయాత్మక శక్తులుగా ఉన్నారు, కొన్ని చోట్ల తమ మునికిని చాటుకునే స్థితిలో ఉన్నారు. ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఒక చిత్రం చూసినప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్న కేంద్ర రాజకీయ పార్టీల తాలూకా పరిస్థితి. కాబట్టి అక్కడ ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనేది అది ఇక్కడ రాష్ట్రంలో గెలుస్తుంది అనుకుంటే కొనసాగుతారు, లేదా కొనసాగరు. ఇప్పుడు మీరు చెప్పిన బొబ్బుల శ్రీనివాస్ అన్న ఆయన గత ఎన్నికల్లో గజబినార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. ఆయనకు 1200 ఓట్లు ఎన్నో వచ్చాయి ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం వల్ల. తర్వాత భారతీయ జనతా పార్టీ కొంత ఎమర్జ్ అవుతుంది, స్వతంత్రంగా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. కేంద్ర పార్టీ కాబట్టి ఏదో ఒక రూపంలో ఆయనకి కొంత వెసులుబాటు ఉంటుంది, రాజకీయంగా అంత అది నిచ్చెన వేయడానికి కొంత ఉపయోగం ఉంటుంది అనేది భావంతో వచ్చి బహుశా భారతీయ జనతా పార్టీ చేరుండొచ్చు. ఇక అక్కడ మరి టికెట్లు మరి వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంప్రదించడం, పూర్వ సంబంధాలు రీత్యా సంప్రదించడం, తద్వారా ఆయన ఎంపీ టికెట్ సంప్రదించడం మనం భావించవచ్చు. అయితే దాదాపు 1-2 మినహా నాకు తెలిసి మన జిల్లాలోనే నామినేషన్లు అయితే పూర్తయ్యాయి. ఎప్పుడు హంగామాగా చేసేవారు కొంతమంది మన దగ్గర చూసుకుంటే సామాన్యంగా చేస్తున్నారు. ఏంటంటారు? అంటే ఇది మనకి 4వ విడతలోని ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు చాలా లాంగ్ టైం వచ్చింది. ఈ లాంగ్ టైంని నడపడానికి ఫైనాన్షియల్ సోర్సెస్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్న మామూలు రోజుల్లో కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్న నాయకుడికి కానీ, కౌన్సిలర్ స్థాయిలో ఉన్న నాయకుడికి కానీ, గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ స్థాయిలో ఉన్న నాయకుడికి కానీ రోజుకి 500 నుంచి ఆ స్థాయి బట్టి 8,000-9,000 ఖర్చు అవుద్ది. ఇది సాధారణ రోజుల్లో. అలాంటిది ఎన్నికల రోజుల్లోనే ఇంకా ఆయన ఏ స్థాయిలో డబ్బులు ఖర్చు అవుతుందని మనం భావించవచ్చు. కానీ నామినేషన్లు ఇప్పుడు ఏంటంటే ఎందుకని వచ్చిందంటే నాయకుల తాలూకా సందర్శన, అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ సందర్శన పదే కొనసాగుతుంది. ఆ సందర్శనకి జన సమీకరణ ఒత్తిడి అభ్యర్థుల మీద ఉంది. అన్నిసార్లు వాళ్ళు ఫైనాన్షియల్కి పెట్టి జన సమీకరణ చేయడం అనేది అసాధ్యం. అది ఎన్నికల టైంకి కొంత ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికాలు నిమాదించుకొని కొన్ని చోట్ల కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు లోకమాది గారు కానీ, బొరుగుండ అప్పలరెడ్డి గారు అక్కడ నెల్లిమల్లో ఉన్న పరిస్థితి రీచే కొంత ర్యాలీ నిర్వహించడం జరిగింది. సత్యబాబు గారు ఎప్పుడు చిబిరిపల్లిలో తన బ్రాండ్ ఎప్పుడు కనిపిస్తుంటుంది కాబట్టి మొన్న ఆయన 30,000 మంది భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు కోలగట్ల వీరప్రసాద్ మన కిమిడి కళా వెంకట్రావు గారు కూడా రేపు 24న అదే స్థాయిలో జన సమీకరణ చేయడం ప్రయత్నిస్తున్నారు. బేబీ నాయన్ గారు కావచ్చు, బొత్సాపల నరసయ్య గారు కావచ్చు, కొండపల్లి శ్రీనివాసరావు కొత్తగా వచ్చారు కానీ కొంత జనాభా. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు నామినేషన్ ఘట్టంలో ప్రత్యేకత చూపుకునేది కోలగట్ల వీరప్రసాద్ గారు విజయనగరంలో. ఆయన ర్యాలీ ఒక కొత్త విషయాలతోటి అది నిండి ఉంటుంది. అంటే అప్పటికి ప్రచారంలో ఉన్న ఏదైనా నృత్య రూపాలని అందులో ఇమిడ్చి ఆయన ఒక ర్యాలీ పెట్టడం, అది ఒక బలమైన ప్రభావం చూపించడానికి వీలుగా ఆయన ర్యాలీ చేస్తారు. ప్రతిసారి అది ఆయన నామినేషన్ వేసిన 10 ఘట్టం కొంత చూడదగ్గదే. కానీ ఈసారి ఆయన చాలా సాదాసీదాగా వెళ్ళి నామినేషన్ వేయడం అనేది ఒక చర్చనీయాంశం అయింది టౌన్ల వరకు చూసినప్పుడు. అంటే బహుశా ఈ ఫైనాన్షియల్ సర్దుబాట్ల విషయంలో భాగంగా నాకు కొంత తగ్గించుకున్నది మనం భావించవచ్చు. ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తే మనం విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఆయన ఉన్నారు బెల్లం చంద్రశేఖర్ గారు. ఇప్పుడు కలిసేటప్పుడు వీళ్ళు ఎలాగంటారు బేరీజ్ వేసుకోవడం, గెలిపోవటంలో వీళ్ళ మధ్య ఎలా ఉండబోతున్నాయి అంటే ఈయన కొత్తగా వచ్చారు, అయితే లాస్ట్ టైం ఈయన కొత్తగానే వచ్చారు. ఇక్కడైతే ఈయన ఎంపీ క్యాండిడేట్ అని ఖచ్చితంగా తెలుసు, కానీ చివరి వరకు ఊగిసలాట ఆడిన తర్వాత కలిసేటప్పుడు నాడికి ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది, గెలిపోవటంలో ఎలాగా ఉంటాయి? అంటే వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం కలిగిన
రాజకీయాలు అంటే రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ సభ్యుడి తాలూకు పాత్ర చాలా లిమిట్గా ఉంటుంది ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు. అదేంటంటే స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ఆ ఎంపీ తన సొంత స్థలమైన నియోజకవర్గంలో వాళ్ళిద్దరూ అక్కడ కానీ వాళ్ళ బలాన్ని పెంచుకొని మెజార్టీని కొంచెం హై లెవెల్లో చూపించినట్టయితే మిగతా నియోజకవర్గాల్లో జరిగే పోటాపోటీలు ఎవరైతే గెలుస్తారో అవి వీళ్ళకి యాడ్ అవ్వడం, తద్వారా వాళ్ళు గెలుపొందడం అనేది కొనసాగుతూ ఉంటుంది. గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే బొత్స సత్యనారాయణ గారు మొత్తం ప్రాబల్యం, చిన్నసీని గారు కానీ బొత్స సత్యబాబు గారు వీళ్ళందరూ కలిపి మొత్తం టీం వర్క్ చేయడం వల్ల భారీ మెజార్టీలు నమోదు చేయబట్టి కాబట్టి బెల్లాన్ చంద్రశేఖర్ గారు సునాయాసం విజయం అయిపోయింది అశోక్ గజపతిరాజు గారి పేరు. ఈసారి ఏంటంటే రెండు నెక్ టు నెక్ ఫైట్సే. ఇప్పుడు అందరూ కూడా ఒక చోట గంప గుర్తుకి ఇన్ని వేలు ఓట్ల మెజార్టీ నమోదవుద్ది అనేది ఈవేళ చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే త్రిముఖ పోటీ ఉండడం, గతసారి జనసేన పోటీ చేసింది, అప్పుడు త్రిముఖ పోటీ కొనసాగింది. ఈసారి కూడా మనకు నాలుగు మొక్కలు మన విజయనగరం అలా కొన్ని చోట్ల 3 మొక్కలు 4 మొక్కలు కూడా పనిచేస్తున్నాయి. ఈ ప్రధాన రాజకీయ పక్షాలు కాకుండా ఈ కింద స్థాయిలో ఉన్న పక్షాలు ఎవరైతే పోటీ చేస్తున్నారో అది స్వతంత్రంగా కావచ్చు, బీఎస్పీఆర్ తర్వాత ఈ పార్టీల రూపంలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరిని బలహీనపరచబోతున్నారు, రేపు ఓట్ల రూపంలో ఎవరిని బలహీనపరుస్తారు అనేది ఇప్పుడు కూడా మనం చెప్పలేం. కాబట్టి ఈ ఎంపీ ఎన్నికల మీద అది ఏ మేరకు ప్రభావం చేస్తుందని చూసినప్పుడు ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో ఉంటుంది దాన్ని బట్టి అది ఉంటుంది. అదే ఆ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న బెల్లాన్ చంద్రశేఖర్ కలిసేటప్పలనాడు చూసుకున్నప్పుడు కలిసేటప్పలనాడికి హెచ్ఎల్ నియోజకవర్గం, బెల్లాన్ చంద్రశేఖర్ చీరుపల్లి నియోజకవర్గం, అక్కడ ఆయన హైయెస్ట్ మెజార్టీ సంపాదించగలిగి మరొక నియోజకవర్గం దానికి అదే స్థాయిలో తోడ్పడినట్టయితే మిగతా నియోజకవర్గాల్లోని మినిమమైజ్ అయినా అంటే సరిసమాన స్థాయిలో నెక్ టు నెక్ ఫైట్ అయినా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అలాగే కలిసేటప్పలనాయుడు గారు హెచ్ఎల్లో భారీ మెజార్టీ నమోదు చేసి దానికి మరో నియోజకవర్గం కొంత చేదోడుగా నిలబడి మిగతా నియోజకవర్గాలు నెక్ టు నెక్ ఫైట్ అయితే ఆయన గెలిచే అవకాశం ఉంటుంది. అంటే అది ఏదైనా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో అంటే వాళ్ళు పుట్టి పెరిగిన నియోజకవర్గాల్లో హైయెస్ట్ మెజార్టీ రికార్డ్ చేస్తే తప్ప రేపటి ఎన్నికల్లో విజయ అవకాశాలు మెరుగుపడతాయనేది చెప్పడం కొంచెం కష్టసాధ్యమే. చివరిగా వచ్చింది మన కలిసేటప్పలనాయుడు ఎంపీగా ఇచ్చారు. కలిసేటప్పలనాయుడు ఒక ఎంపీ అభ్యర్థి అంటే 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం చూపించాలి. ఈ నేపథ్యంలోని కలిసేటప్పలనాయుడు 7 నియోజకవర్గాలకి ఆయన కలిసి వస్తారా లేకపోతే పార్టీ సింబల్ ఆయనకి కలిసి వస్తుందా? అంటే మనం 2 రూపాయలు దీన్ని చర్చించాల్సి ఉంటుంది. నెల్లిమల్ల చోట కానీ హెచ్ఎల్ నియోజకవర్గం కానీ మనం పరిశీలించినప్పుడు అక్కడ గుర్తులు మారాయి. ఎందుకంటే నెల్లిమల్ల నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అయితే సైకిల్ గుర్తు, ఒకప్పుడు హస్తం గుర్తు, లేదు ఇప్పుడు ఫ్యాన్ గుర్తు, ఈ రెండే క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికి పరిచయం అయిపోయిన గుర్తులు. గత ఎన్నికల్లో గ్లాస్ గుర్తు ఉన్నప్పుడు కూడా అంత బలవంగా ప్రతి ఇంటికి అది చేరలేదు. ఈసారి అక్కడ గ్లాస్ గుర్తు పోటీ చేయబోతుంది. అక్కడ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంలోని సైకిల్ గుర్తు అక్కడ కనిపించదు. అలాగే హెచ్ఎల్ నియోజకవర్గంకి వచ్చినప్పటికి అక్కడ కూడా సేమ్. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ స్థాయిలో ఉన్నప్పుడు కూడా అంత ప్రాబ్లం కాదు, ఇంటికి చేరలు కాదు, అది ఆ కొద్ది మంది లిమిట్గా పరిమితమైనది. ఇప్పుడు అది మేజర్ ఫోర్స్గా రాబోతుంది. అక్కడ సైకిల్ గుర్తు కనిపించదు. దీన్ని వాళ్ళు బలంగా అక్కడ తీసుకొని వెళ్ళగలగాలి కంపల్సరీ క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు. మిగతా చోట్ల వచ్చినప్పటికీ సైకిల్ గుర్తు వీళ్ళకి సైకిల్ గుర్తే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి కలిసేటప్పలనాయుడికి ఈసారి హెచ్ఎల్ నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అక్కడ గతసారి ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించాలని ప్రయత్నించారు. అప్పుడు కళా వెంకటరావు గారి వల్ల ఆయన టికెట్ ఇవ్వలేపారు. తర్వాత ఎమ్మెల్సీ టికెట్ ఆయనకు రావాలనుకున్నారు, ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా ఆయనకి